హలో గాయస్, వెల్కమ్ టు ఇట్స్ యువర్ జేపీటీ. ఈరోజు మన ఛానల్లో ప్రభాస్ గారు హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు ప్రభాస్ గారిది ఒక ట్రిబ్యూట్ వీడియో చూసి రియాక్ట్ చేయబోతున్నాం. ఏంటి ప్రభాస్ గారికి ఫ్యాన్ కాదంటున్నావు, అయినా కానీ ఒక హీరోకి బర్త్డే సెలబ్రేషన్కి ఒక ట్రిబ్యూట్ ఇచ్చే విధంగా ఒక రియాక్షన్ వీడియో చేయాలనుకుంటున్నావు ఏంటి అని అడుగుదాం అనుకుంటున్నారా? నేనైతే ప్రభాస్ గారికి ఫ్యాన్ అయితే కాదు, కానీ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ రోజుట్లో ఒక పేరు తెచ్చుకుందంటే అది ఒక రాజమౌళి గారు అండ్ ప్రభాస్ గారు వల్లే ఈరోజు ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది దేశం నలుమూలలా కాదు, ప్రపంచం నలుమూలలా చాలామందికి రికగ్నైజ్ అయ్యింది. సో అలాంటి పర్సన్ని అడ్మైర్ చేయడం అనేది ఒక తప్పైతే కాదు. నేనైతే బేసికలీ ఏ హీరోకి ఫ్యాన్ అయితే కాదు, బట్ ఐఎమ్ ఫ్యాన్ ఫర్ ద మూవీస్, ఐఎమ్ ఫ్యాన్ ఫర్ ద ఆర్ట్స్. సో ఆ విధంగా ఈరోజు మన ప్రభాస్ గారికి హ్యాపీ బర్త్డే కాబట్టి వీ విల్ విష్ హిమ్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే ఆన్ దిస్ అకేషనల్ డే. అండ్ ఆల్సో ఈరోజు ఒక ఫ్యాన్ మేడ్ వీడియో చూశాను అండ్ కొన్ని ప్రొడక్షన్ హౌసు మన ప్రభాస్ గారికి రిలీజ్ చేసిన ఫ్యాన్ ట్రిబ్యూట్ వీడియో చూశాను. అలాంటి దాంట్లో నాకు చాలా ఇన్స్పైర్ అయ్యి కొంచెం బాగా మోటివేషనల్ వచ్చే విధంగా, బాగా ఫ్యాన్స్కి చాలా రీచ్ అయ్యే విధంగా ఒక వీడియో అనిపించింది. సో ఆ వీడియో గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చింది. ఆ వీడియోకి ఇవాళ మనం రియాక్షన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద రియాక్షన్ వీడియో. స్టార్ట్. అర్జునుడు లాంటి రూపం, భీముడు లాంటి బలం, అభిమన్యుడు లాంటి పౌరుషం, రాముడు లాంటి గుణం, కృష్ణుడు లాంటి సంమోహనం, ఆరడుగుల అందగాడు. నిజమే, ప్రభాస్లో ఏం లేదయ్యా అంటే తనకి గర్వం లేదు. ఆ కళ్ళని ఎక్కడో చూశాను. నిజమే. స్పెషలైజ్. వావ్. అప్పట్లో ఒక మామూలు హీరో, ఇవాళ ప్రపంచం గర్వించదగినటువంటి నటుల్లో ఇప్పుడు ఒకడు ప్రభాస్. గ్లోబల్ డార్లింగ్ ప్రభాస్ గారు. గ్లోబల్ డార్లింగ్ ప్రభాస్ గారు, రియల్లీ సూపర్. వింటేజ్ నుంచి ఇప్పటి వరకు ఆయనకున్న యాక్షన్ వ్యూ అనేది మాస్ క్రేజ్ ఎవరు మార్చలేదు. ఒక మిర్చి లాంటి సినిమా తర్వాత 5 years ఆ సాక్రిఫైస్కి తనకి ఎంతకు వచ్చినా కూడా ఐ ఫీల్ దట్ హీ డిజర్వ్స్ ఎవ్రీ ounce ఆఫ్ ఇట్. నిజంగా హీ రియల్లీ డిజర్వ్స్ ఎవ్రీథింగ్. మగతనం మగాడన్నా, మగాడంటే కాటేరమ్మా. నిజంగా కాటేరమ్మ సలా సినిమాలో మగ్గాడికి డెఫినేషన్ చూపించాడు. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పూటెత్తుతాయి. ఊరు వాడ చాటింపై తాత. సంతకి పోనా పో అన్నా పో. కత్తి వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాడాడు. నువ్వు వాడలేడు. కట్టౌట్ చూసి కొన్ని నమ్మే ఆ అమ్మేస్తాం బ్రో. ఎవడు ముట్టుకోకూడదు. ఒళ్ళు గగురు పొడిచి వీర తాండవం, శివ తాండవం పుడుతుంది, గగ్గులు పుడుతున్నాయి. ప్రభాసుడు అతను. శివ ప్రభాసుడు పేరు భలే ఉంది బ్రో. పౌరం ఎటు బాహుబలి మంచిగా బెటర్ కంపారిజన్. ప్రతి డైరెక్టర్ గురించి మంచిగా మాట్లాడతాడు, ప్రతి హీరో గురించి మంచిగా మాట్లాడతాడు. ప్రభాస్
ఒక మానవతా విలువలు కలిగిన మనిషి. నా ఎంత ఇబ్బంది పెట్టి చాలా చాలా విలువలు కనపడను. ఆయన ఫ్యాన్స్ చాలా మంది ఆయన ఇంటికి మీ వెళ్ళారు. అభిమానం, మీ వెళ్ళిన ప్రతి ప్రేమ ఒక్కరికి ఆయన గుండెల భోజనం పెట్టి నిండా మరి నింపేస్తున్నారు. ఎక్కువ సినిమాలు See, చేస్తాను. ఇది- 300 days వర్క్ చేస్తున్నాను. మీకు బెస్ట్ ఇవ్వడం కోసం రాత్రి పగలు ఎంత తాపత్రయపడతాడో నేను కళ్ళారా చూస్తున్నాను. ఫెన్స్ వేయడానికి మీ సెక్యూరిటీ గురించే. సారీ, ఇబ్బంది పెట్టాము. దానికి జాగ్రత్త, ఇంటికి వెళ్ళండి. లవ్ యూ. అల్లు మదర్స్ లవ్ అల్లు. డార్లింగ్ ఇస్ ఆల్వేస్ డార్లింగ్ అండి. ఇంకా నాకంటే గొప్పవాడు కనుక ఆయనకు అంతకుండా ఆనందం ఉంది. వావ్. గ్లోబల్ రెబల్. It's the fans. It's an unconditional love. I can't explain about that. మాహిష్మతికి కాబోయే సామ్రాజ్యాధినేత. సిద్ధాంత్ నందన్ సాహో. సాహో. సూర్యపుత్ర వైకర్తన కర్ణ. కర్ణ. మాహిష్మతి యశ్వదళం అభిముఖం. ఓహో, అశ్వదళం అంటే ఇది చూపించారు కర్ణ. రాజ వందనం. చక్రవర్తి ఆగమనం. గజగణం వినమ్ర కుంభన్యాసం. ఖడ్గశ్రేణి, ఓ శూలశ్రేణి. ఆయుధ గౌరవ సమర్పణం. సూపర్. స్థిత ప్రజ్ఞ శకాభాష సాహో. సమాధిశ కేశవే హిమాసీత వ్రజేత. కొన్నిసార్లు రాజ్యాల్ని కాపాడుకోవడానికి రాజే సేనాధిపతిగా వచ్చాడుగా. హ్యాపీ బర్త్డే సిద్ధాంత్ నందన్ సాహో. కన్ఫర్మ్ చేస్తారుగా, అందుకు గన్స్ అండ్ డ్రెస్సెస్ పెట్టారు ఓజీ. ఓజస్ గంభీరా అండ్ సాహో ఇద్దరు కలిసి స్క్రీన్లో కనబడితే ఇట్స్ రియలీ షో టైం. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఇట్స్ షో టైం బేబీ. స్టార్ టు స్టార్. స్టార్ వార్స్. అభి దేఖ్ లీజియే. హ్యాపీ బర్త్డే ప్రభాస్ అన్న గారు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. ఇంకెంత చెప్పినా ప్రభాస్ అన్న గారికి ఉన్న ఈ క్రేజు, ఈ డార్లింగ్కి ఉన్న మౌజు, ఈ ఫ్యాన్స్ మధ్యలోనే ఈ బేసు అస్సలు తగ్గేదే కాదు. ఇప్పుడు ఏదైతే మనకు ఈ వీడియో చూసామో ఇందులో ఫ్యాన్ క్రియేట్ చేసిన వీడియో అనేది నాకు అర్థమైంది. కాకపోతే దీంట్లో కొంచెం అక్కడక్కడ మోడిఫికేషన్ చేసి గీతా ఆర్ట్స్ అనే వాళ్ళు రిలీజ్ చేశారు, ప్రొడక్షన్ హౌస్. కాకపోతే దాంట్లో వాళ్ళు చూపించిన మన ప్రభాస్ గారి ఫస్ట్ సినిమా అయిన ఈశ్వర్ నుంచి ఆయన ఏదైతే స్టార్ట్ చేశాడో, ఒక తొలి అడుగు ఈశ్వర్లో, రాఘవేంద్ర, వర్షం, అడవి రాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్న, బుజ్జిగాడు, ప్రతిదీ చూపించాడు. బుజ్జిగాడు తర్వాత బిల్లా, ఏక్ నిరంజన్, డార్లింగ్, మన డార్లింగ్ ప్రభాస్ అయిన డార్లింగ్, ఆ తర్వాత రెబల్, మిర్చి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫిలిం మనం ఏం చూసినా కానీ మనకు మన డార్లింగ్ ప్రభాస్ గారి అందులో యాక్షన్స్, అందులో సెంటిమెంట్స్, మిక్స్డ్ రియాక్షన్స్ అయితే ఉంటుంది. అంటే ఒక మనిషి హైట్ ఉన్నాడు, ఒక యాక్షన్కి సెట్ అవుతాడు అని అస్సలు కాదు. తనలో ఈచ్ అండ్ ఎవ్రీ నవరసాలు పలికించగల హీరోగా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అతను స్థానం పొందాడు.
ఇప్పుడు రీసెంట్గా ఉన్న అప్డేట్ ఏంటంటే October 31 బాహుబలి ది ఎపిక్ మళ్ళీ రిలీజ్ అవుతుంది. అంటే బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ రెండు కలిపి ఒక ఎపిక్ వర్షన్గా మన రాజమౌళి గారు క్రియేట్ చేసి అది మనకి ఇప్పుడు ఈ October 31 రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే బాహుబలికి 10 years కంప్లీట్ అయిందన్న సందర్భంగా అది ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఐ హ్యావ్ బుక్ మై టికెట్స్ గైస్. వాట్ అబౌట్ యూ? మన సుజిత్ గారి ఎడిటింగ్లో వచ్చిన సాహో అదైతే ఓజీతో మనకు మళ్ళీ ఓజీ 2 లేదా సాహో 2గా వస్తుందనేది తెలియట్లేదు. కానీ ఇద్దరి కాంబినేషన్ అయితే పక్కా ఉంటుందని ఇప్పటికే ఆల్మోస్ట్ 99.99% కన్ఫర్మ్ అయిపోయింది. బాక్స్ ఆఫీస్ బాప్ అనేది నిరూపించుకున్నారు మన ప్రభాస్ గారు. ప్రశాంత్ నీల్ గారితో సలార్ పార్ట్ 1 తీశారు. పార్ట్ 1 తర్వాత ఇంకా సలార్ 2 వస్తుందని ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇప్పుడు మన ప్రభాస్ గారి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చూసుకున్నట్లయితే రాజా సాబ్ ఉంది. ఆల్రెడీ టీజర్ అనేది రిలీజ్ అయింది, విచ్ ఇస్ వెరీ మచ్ హారర్ కామెడీ. మారుతి గారి డైరెక్షన్లో వస్తుందంటే అది ఆబ్వియస్లీ కామెడీగానే ఉంటుంది. కాకపోతే ఇందులో హారర్ అనేది కొత్తగా యాడ్ చేశారు. సో ఇది ఎంటైర్లీ హారర్ కామెడీ మూవీ అనేది మనకు అందరికి తెలిసిందే. మేబీ ఇది సంక్రాంతికి రిలీజ్ అవ్వచ్చు అన్నట్టు ఎక్స్పెక్టేషన్స్ ఉంది. ఇంకా ఈరోజు మన ప్రభాస్ గారి బర్త్డేకి సందర్భంగా హను అనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. నిన్నటి వరకు అది హను అనే పేరు ఉంది, కానీ ఈరోజు మన పోస్టర్ చూసాక ఫౌజీ అనే పేరుతో చూసాం. ఇంకా నెక్స్ట్ దాని తర్వాత మనకు సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మూవీ ఉంది. అందులో అయితే ఆయన ప్రొటగనిస్ట్గా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందని తెలిసింది. దాని తర్వాత మనకు ఇది కల్కి 2 ఉంది. ఇది KGF తర్వాత ఏదైతే కాంతారా సలార్ అని తీశారో హోంబాలి ప్రొడక్షన్ హౌస్ వాళ్ళతో మనకు ఆల్రెడీ సలార్ అనే ఒక బొమ్మ, పెద్ద టఫ్ బొమ్మ పడింది. సేమ్ దానికే పార్ట్ 2 అనేది కూడా ఈ 2027 లోపల ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ అది ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది కన్ఫామ్గా తెలియట్లేదు, చూడాలి. ప్రభాస్ అన్న ఫ్యాన్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా సగర్వంగా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మన ఈ రోజుల్లో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక గొప్ప నేమ్ తెచ్చుకుంది, ఒక మంచి పొజిషన్లో ఉందంటే అది యాజ్ ఎ డైరెక్టర్గా రాజమౌళి ఒకరి విజన్ వల్లే కాదు, యాజ్ ఎ యాక్టర్గా ప్రభాస్ అండ్ రానా దగ్గుబాటి వీళ్ళ యాక్షన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంది. దిస్ ఈస్ అబౌట్ దిస్ వీడియో రియాక్షన్ గైస్. ఎంటైర్లీ ఐ వుడ్ హార్ట్ఫుల్లీ సే విష్ యూ హ్యాపీ బర్త్డే టు ప్రభాస్ అన్న గారు, మై డియర్ డార్లింగ్. నెక్స్ట్ ఇంకో ఎగ్జైటింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఇట్స్ యువర్ JPT. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.